హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పిన మాటల్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఆనంది. నువ్వు నీతో పాటు మన కంపెనీలో వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి. అందుకే కంపెనీలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాను. అఫ్ కోర్స్ మా డాడీని కూడా పర్మిషన్ అడిగాను. ఆయన కూడా ఓకే అన్నారు. ఉన్న ఖర్చు చాలదన్నట్టు ఇదొక ఖర్చు, మళ్ళీ కర్మ కర్మ. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా సార్. వర్కర్స్ కి పెట్టే తిండిలో కూడా లెక్కలేసుకుంటావా? మీది చాలా మంచి మనసు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కమ్ ఆన్ మ్యాన్. అన్నట్టు మీ ఇద్దరికో సర్ప్రైజ్ ఉంది. ఏంటి సార్ అది? ఇవాళ లంచ్ టైంలో మన ముగ్గురు నా క్యాబిన్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం. మా ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది. అయ్యో, ఎందుకు సార్? నో క్వశ్చన్స్ సార్. మీరిద్దరు వస్తున్నారు అంతే. అలాగే, మేము వస్తాం సార్. యా, దట్స్ గుడ్. ఆనంది, నీకు టైర్డ్గా అనిపిస్తే నువ్వెప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే? ఏం చేస్తున్నారు మేడం? లంచ్ కి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను కరుణాకర్ గారు. మీకు ఆహ్వానం అందలేదా? ఏంటి? ఒక రాధా, ఇద్దరు కృష్ణులు మధ్యాహ్నం కలిసి లంచ్ చేస్తారంట. ఫుడ్ ఇంటి నుంచి వస్తుందంట. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఇంత చెప్పినా మీకు వెలగలేదా మేడం? లుక్ కరుణాకర్ గారు, నాకు చాలా వర్క్ ఉంది. చెప్పదలుచుకుంది సూటిగా చెప్పండి, లేదా సైలెంట్ గా వెళ్ళిపోండి. అంతేగాని నన్ను ఇలా విసిగించకండి. మహేష్ సార్ ఆనందిని, అశ్విన్ని ఈ మధ్యాహ్నం లంచ్కి ఇన్వైట్ చేశారు మేడం. వాట్? ఏంటి మీరనేది? మధ్యాహ్నం లంచ్ మీరు తింటారు, వాళ్ళు తింటారు. కాకపోతే మీరు డెలివరీ బాయ్ తెచ్చింది తింటారు. ఆనంది, అశ్విన్లు మహేష్ సార్ ఇంటి నుంచి వచ్చిన హోమ్ ఫుడ్ తింటారు. అంటే వాళ్ళకు దక్కుతున్న గౌరవం మీకు దక్కడం లేదనేగా. కరుణాకర్, విల్ యు స్టాప్ ఇట్?